పరిశుద్ధ గ్రంథంలోని బాగా పరిచినటువంటి లేఖన భాగం లూకా సువార్త 2వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగొడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. చదవబడిన లేఖను దీవించి ఆస్వాదించుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవానికి స్తుతులు స్తోత్రాలు. రాత్రి మరొకసారి సన్నిధిలో ప్రభావాన్ని సహవాసం చేయడానికి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీతో కలుసుకునే మా గొప్ప భాగ్యమైన లోకంలో నీ సమయం వృధాపరుస్తాము. ఇతర కార్యక్రమాలు బిజీ అవుతాము, కానీ ప్రభావ వాటి వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు. ప్రభా వాటి వల్ల మాకు అవిశ్వాసం వస్తుంది తప్ప మాకు ఎలాంటి విశ్వాసమే పొందుకోలేదు. కానీ ఇదిగో నీ వాక్యం విరుచు వలన మాకు విశ్వాసం వస్తుందని చెప్పిపోతాయి. అప్పుడు అది వాస్తవమే నమ్ముతున్నాము. ప్రభావ నిశ్చయం ఈ రాత్రి నీ వాక్యాన్ని విడుదల ద్వారా నీతో సహవాసము చేయడం ద్వారా మేము మరింత విశ్వాసములు నీ నామానికి మహిమకరంగా బ్రతుకున్నానుగా నీ కృప మాకు అనుగ్రహించుకున్నాను. ప్రభావ మా జీవితాలను పూర్తిగా నీ హస్తాలకి సమకూర్చబడిన బిడ్డలందరినీ దీవించండి. ఈ గుడికి ప్రభు నీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా ఈ గుడికి జరిగించండి. ఈ గుడికి నీ హస్తాలుగా అప్పగిస్తూ ప్రభు యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మరొకసారి మీ అందరికీ కూడా నా ప్రయత్నం తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆస్వాదించుగాక. మరొకసారి భజన రావడానికి ప్రయత్నించడం నమ్ముతున్నాను. హల్లెలూయా. సంవత్సరం ముగింపులో మనం వచ్చేసాం. దేవుడు ప్రభు ద్వారా ఈ యొక్క నక్కాపాలెము, మేడపాడు, తర్వాత గంగడపాలెము, వాకల దొరువు, ఈ మట్లపాలెము ప్రాంతాలన్నింటిలో కూడా ఈ సంవత్సరం అంతా కూడా కోటాలు పెట్టుకోవడానికి ఎంతో ప్రయత్నించాడు. సహోదరులు అందరూ కూడా మీరు ఆ విషయంలో చక్కగా ముందుకు వచ్చి ఏ సహవాసాన్ని కూడా బాగొట్టుకోకుండా చక్కగా దీవించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే యువకుడు చాలా ప్రాముఖ్యమైన ప్రవక్త అన్నాడు. ఈరోజు నిజంగా పెద్ద పెద్ద వేదికల మీదకి వస్తారు, వేదికల మీద ఆ ప్రసంగాలు వెంటకు వస్తారు, కానీ చిన్న చిన్న గృహ కొడుకుల్లో వినడానికి చాలా మందికి ఆసక్తి ఉండదు. కానీ దేవుడు గృహ కొడుకుల్లోనే ఎక్కువ పనిచేశాడు. అపోస్తుల బోధ అంతా ఎక్కడ జరిగిందంటే కేవలం గృహాల్లోనే జరిగింది. కొత్త నిబంధన వాక్యం అంతా కూడా ఈరోజు మనం చదువుతున్నాం. కొత్త నిబంధన వాక్యం అంతా ఎక్కడ ప్రసంగించబడిందంటే ప్రారంభాల్లో గృహాల్లోనే ప్రారంభించబడింది. బాగా చదువుకోండి. బైబిల్ అంతా బాగా క్షుణ్ణంగా పౌరు పత్రికలు కావచ్చు, పేతురు కావచ్చు, యోహాను కావచ్చు, యాకోబు కావచ్చు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇంకా పత్రికలన్నింటిలో మనం చూస్తే ఎక్కువగా మనకి ఎక్కడ కనబడతాయంటే గృహాల్లో కోటాలు జరిగినట్టుగా కనబడతాయి. సో ఈరోజు గృహ కొడుకు అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఇందులో మనం దీవించబడతాం, ఆశీర్వదింపబడతాం. ఈ గృహ కొడుకుల్లో మనకు ఉద్యోగం కలుగుతుంది, పరిశుద్ధాత్మతో నింపబడతాము, అనేకమైన బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే ఈరోజు ఆ గృహ కొడుకు విషయంలో నిర్లక్ష్యం చేసి దేవుని అంత నుంచి వచ్చే బెనిఫిట్స్ పోగొట్టుకుంటారు. కానీ దేవుడి కృప ద్వారా మీరందరూ కూడా చక్కగా ఈ సంవత్సరం అంతా గృహ కొడుకుల ద్వారా దీవించబడ్డారని నేనైతే నమ్ముతున్నాను. సో మీ సంగతి ఎలా ఉందో నేనైతే దీవించబడ్డాను. ఎందుకంటే సహవాసం చేయడము, వాక్యం పొందడం చాలా చాలా ఇష్టం. ఎందుకంటే దాని యొక్క రహస్యం మాకు తెలుసు కాబట్టి దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే మన మానవులు పదే పదే బలహీనపడిపోతాం. లోకంలో ఉన్నాం మనం. లోకమంతా కూడా ఆ యొక్క పొల్యూషన్తో నింపబడింది. ఎలాంటి పొల్యూషన్ అంటే పాపం అనే పొల్యూషన్తో నింపబడింది. సో మనము ఎప్పుడైతే ఒక బయట అవుట్ సైడ్ వెళ్తామో ఆ రోడ్ల మీద లారీలు వెళ్తూ ఉంటాయి, బస్సులు వెళ్తూ ఉంటాయి, బండ్లు వెళ్తుంటాయి. ఆ డస్ట్ అంతా పైకి లేస్తున్నప్పుడు మనం ఏదైనా కచ్చిపు కట్టుకోవడము, లేకపోతే త్వరగా బండి డ్రైవ్ చేసి ఇంటికి వచ్చి స్నానం చేయడము చేస్తూ ఉంటాం. అండ్ స్పిరిచువల్గా మనం చూస్తే భయంకరమైనటువంటి దెయ్యపు ఆత్మలు భూమి మీద తిరుగుతూ ఉన్నాయి. సో ఈ యొక్క దెయ్యపు ఆత్మ నుంచి మనం విడిపించబడాలంటే
ఖచ్చితంగా దేవుడి సన్నిధి మనకు ఎక్కువ అవసరమైంది. ఆమేన్. ఈ చివరి కాలంలో దేవునికి మరింత దగ్గర అవడమే మనకు మంచిది. దేవునికి దూరం అవుతున్నావురా అంటే కనుక నువ్వు మాత్రం చాలా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఒకరోజు 1 గంట అయినా ప్రభువుతో గడపకపోతే మనము పాపంలో కలిసిపోయే అవకాశం ఉంటుంది. అంత పాపం అధికంగా ఉంది. మనం ఎక్కడ నిలబడినా, అది చర్చిలోనే అవ్వచ్చు, కూటంలో అవ్వచ్చు, ఎక్కడికి వెళ్ళినా మన పరిశుద్ధత మన మాట ద్వారా కానీ, మన క్రియల ద్వారా కానీ, మన నడక ద్వారా కానీ, మన బిహేవియర్లో కానీ క్రీస్తు యొక్క ప్రసన్నత మనలో కనబడకపోతే కనుక ఖచ్చితంగా దెయ్యాలు అటాక్ చేస్తాయి. ఇది మనం ఖచ్చితంగా ఈ దెయ్యాలు బాగా అధికంగా పనిచేసే కాలంలో మనం ఉన్నాం. సో అందుకనే ఎప్పటికప్పుడు దేవుడి సన్నిధిలో ఉండడానికి మనం ఇష్టపడాలి. అంత మాత్రమే దేవుడి సన్నిధిలో ఉండి వేరే చోట ఆలోచించుకున్నా కానీ దాని ఉపయోగం ఉండదు. సో చాలా మంది దేవుడి సన్నిధిలో పరిశుద్ధతగా ఉంటారు, బయటికి వెళ్ళే ఇష్టానుసారంగా లోకపరమైన మాటలు, లోకపరమైన విధానాల్లో వాళ్ళు ఉంటారు. సో ఖచ్చితంగా అలాంటి వారిని వేషధారులను పిలుస్తున్నాడు. ఖచ్చితంగా దేవుడు వేషధారిని చూసి అసహించుకుంటాడు. వేషధారులు అంటే ఎవరంటే అవిశ్వాసం అనుకో, వాడు ఎప్పుడు అవిశ్వాసంగా ఉంటాడు. చర్చలోకి వస్తాడు, వాక్యాన్ని పట్టించుకోడు, వచ్చి రాకుండా అలా పోతూ ఉంటాడు. కానీ దేవుడు ఎవరు చూసి ఎక్కువ అసహించుకుంటాడంటే వేషధారిని చూసి. ఎందుకు వేషధారిని చూస్తాడంటే అతను విశ్వాసి వలె నటిస్తూ ఉంటాడు. అతను విశ్వాసంగా ఉండడు, వాక్యం విన్నట్టు ఉంటాడు కానీ వాక్యం వినడు. ఒక వ్యక్తి వాక్యాన్ని విన్నాడంటే విశ్వాసం దానికి లోబడతాడు. వాక్యం విని దానికి లోబడకుండా వినేసి దులిపేసుకుని వెళ్ళిపోయిన వాడు వేషధారు అంటారు. అందుకే ఆయన ఎక్కువ అన్నాడు, ఓ వేషధారులారా అన్నాడు. సో అతి భయంకరమైనటువంటి పాత్ర ఏదైనా ఉందంటే అది వేషధారితనం. సో ఇది అనుకుంటాము లోకస్తులతో వాళ్ళు పోల్చుతాం కానీ సంఘంలోనే ఎక్కువ వేషధారులు ఉంటారు. సంఘంలోనే ఎక్కువ వేషధారులు ఉంటారు. మెజారిటీ పర్సెంటేజ్ వేషధారులు ఉంటారు. ఈరోజు క్రైస్తవులు ఎక్కువ వేషధారులు ఉన్నారు. పైకి భక్తి గలవారు ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉన్నారు. ఏంటి శక్తి అంటే ఏంటది? దట్ ఇస్ ద హోలీ గోస్ట్. హోలీ గోస్ట్ లైఫ్ లేకపోతే దాని శక్తిని ఆశ్రయించలేనట్టే. ఈరోజు చాలా మంది శక్తి అంటే ఏమనుకుంటారంటే భూమి అంటే వచ్చేయాలి అనుకుంటారు. భూమ్ సకలక కాదు అది. చాలా మంది అలాగే అనుకుంటారు, భూమి అంటే అలా కలిగిపోవాలి, ట్రక్ అంటే అది కలిగిపోవాలి, అదే పరిశుద్ధాత్మ శక్తి అనుకుంటారు. కానీ కాదండి. పరిశుద్ధాత్మ శక్తి అనేది లేకపోతే ఆ దేవుని శక్తి అనేది నీ లైఫ్ ద్వారా కనబడేది. నీ లైఫ్ చూపించాలి. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడ్డావు అని రుజువు ఏంటంటే ఆ ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడుతూ ఆత్మ ద్వారా నువ్వు రుజువు అవుతూ ఉండాలి. ఈరోజు చాలా మంది అవగాహన ఏంటంటే ఎలాగంటే ఫిట్టర్ చేయాలి, ఎలాగంటే కూర దాకనండి ఆ కూర చేయాలి, ఏదైనా ఉంటే కాళ్ళు కుంటివాడు వెంటనే నడిచేయాలి, ఇలాంటి టైప్ అనుకుంటున్నారు. శక్తి అనేది అర్థం ఏంటంటే వాక్యము వారి జీవితాలు వాక్యాన్ని ప్రదర్శించలేకపోతుంది. ఈరోజు మనం చేయవలసింది ఏంటంటే వాక్యాన్ని మన జీవితంలో ప్రదర్శించాలి. ప్రదర్శించకుండా మనం ఏదేదో అంటే కనుక అది ఎంత మాత్రము సరైనది కాదు. ఎందుకు స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. సంవత్సరం ముగింపుకు వచ్చేసాం. కొత్త సంవత్సరంకైనా మన జీవితాలు ఏదైనా లోట్లు పోట్లు బలహీనతలు ఏమన్నా మనమే చూసుకోవద్దా? నాకు నేను చూసుకోవాలి, మీకు మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఇజ్రాయేల్ వారు 40 సంవత్సరాలు ప్రయాణం చేసినప్పుడు వాళ్ళ ప్రయాణంలో చాలా పొరపాట్లు ఉన్నాయి. మనం అనుకుంటాము నాలో ఎలాంటి పొరపాటు లేదనుకుంటాం. ఈవెన్ మై సెల్ఫ్ నాలోనే పొరపాటు చూసుకుంటున్నాను. పొరపాటు నాకు కనబడిందంటే నెక్స్ట్ మినిట్ లోనే సరి చేసుకోవడం దేవుడు. ఈ రోజు నిజంగా ఒక వ్యక్తి దీవించబడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే అతను పొరపాట్లు అతను తెలుసుకుని సరి చేసుకుంటున్నాడంటే జోగి నిండా డబ్బు ఉంది, తిరగడానికి కారు ఉంది, మంచి ఇల్లు ఉంది, గృహము, అది కాదు దీవెన అంటే నా దృష్టిలో. నీ పొరపాట్లు నీకు తెలిసి నీ బలహీనతలు నీకు తెలిసినాయి, నువ్వు దాన్ని సరి చేసుకున్నప్పుడు నిజంగా నువ్వు ధన్యుడు. నేను దాన్ని మాత్రం నమ్ముతాను. అది ఎక్కువ దేవుడిని అడిగేది ఏంటంటే ప్రభువా నా బలహీనతలు నాకు బయలుపరచు, నా బలహీనతలు నాకు బయలుపరచని ప్రభువుని అడగాలి. ఈరోజు నిజంగా పరలోకంలో దేవుడు తీర్పు ఎలా తీరుస్తాడంటే గమనించండి. నువ్వు చేసిన పాపాన్ని బట్టి దేవుడు తీర్పు తెచ్చాడు. నువ్వు వ్యభిచారం చేయొచ్చు, ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చు, ఇష్టం వచ్చినట్టు తాగొచ్చు, అందరాలు వేయచ్చు, వాటిని బట్టి అసలు దేవుడు తీర్పే తీర్చు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు పుట్టినప్పుడే స్వభావం అంతా నీలో ఉంది. పుట్టినప్పుడే త్రాగాలనే స్వభావం నీలో ఉంది, విభచరించాలనే స్వభావం నీలో ఉంది.
ఓ చిల్లర తిరగాల నీలో స్వభావం ఉంది. వీటన్నిటిని బట్టి దేవుడు తీర్పు తెచ్చాడు, ఎందుకంటే భయభక్తి నీకు వచ్చేసే కాబట్టి. అయితే దేవుడు నేను తీర్పు తెచ్చేది ఎందుకు, ఎలాగంటే దేవుడు నీకు ఏర్పాటు చేసినటువంటి మార్గాన్ని, నీ పాపాలు క్షమించబడ్డానికి, నీ వ్యభిచారం క్షమించబడ్డానికి, నీ లోకపరమైన తిరుగులు క్షమించబడ్డానికి, నీ త్రాగులు క్షమించబడ్డానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి రక్తం మీద నువ్వు ఆధారపడలే, చూసావా, దానిని బట్టే నువ్వు తీర్పు తెచ్చుకోవాలి. అందుకే వండర్ఫుల్ తో మాట చెప్పాడండి ప్రాఫెట్ విలియం బ్రాండమ్ గారు. ఏలియా ఇందుకు నీతిమంతుడే అంటే అతను నేను యోగ్యుడు కాదు అని ప్రభు గారు ఒప్పుకోవడాన్ని బట్టి అతను నీతిమంతుడయ్యాడు. పౌలు అన్నాడు, ప్రవక్త అంటాడు, చాలా అద్భుతమైన కొటేషన్, నాకు దొరికితే వెంటనే చదివేస్తాను, దొరకకపోతే నో ప్రాబ్లం, ప్రభు మనకు సాయం చేయాలి, నాకు ప్రార్థించండి, స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా హల్లెలూయా. అమ్మాయి అనుకుంటారు దొరకకపోతే, కానీ చాలా నన్ను మాత్రం చాలా ఆదరించే కొటేషన్ నాకు. Thank you Lord. Hallelujah. Hallelujah. God provided me and sorry for the late, no problem. Yes, amen. Yes, brother. Hallelujah. 1963 sorry క్షమించండి 1953 డిసెంబర్ 1 అనమాట. గాడ్స్ ప్రొవైడెడ్. నీకు తెలిసిన వర్తమానంలోకి వెళ్తాం, మీరు ఏం బాధపడద్దు, చాలా టైం ఉంది మనకి. నౌ ఏ రైచియస్నెస్ మ్యాన్ ఈజ్ ఏ నాట్ ఏ సిన్లెస్ మ్యాన్. ఆమేన్. ఫర్ యూ నోటీస్ ఈ సెడ్, అర్థం ఏంటండి, నీతిమంతుడు అన్నవాడు పాపం లేనివాడు. నీతిమంతుడు అంటే పాపం లేనివాడు. అయితే మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఏలియా వాజ్ ఏ మ్యాన్ సబ్జెక్ట్ టు లైక్ ఏ ఫ్యాషన్ యాజ్ వి ఆర్. ఏలియా కూడా మనలాంటి స్వభావం కలిగి ఉన్నవాడే. he had his ups and downs and his differences. అతని జీవితాల్లో ఎత్తు పల్లాలు మరియు లోపాలు, వివిధమైన పరిస్థితులు అతనిలో అప్పుడు ఉన్నాయి. అండ్ ద స్క్రిప్చర్ ఆఫ్ his life proves that he had his up and downs like we do. ఆయన జీవితాల్లో ఎత్తు పల్లాలు ఉన్నాయని యాకోబు పత్రికలో రాశాడు. ఆయన జీవితము ఇలా ఎత్తు పల్లాలు ఉన్నాయని చెప్పి లేఖనాలు మనకు బోధిస్తున్నాయి. And he had his time in wandering and his time is a temper got away from him. అతను తిరుగులాడుతూ చాలా కోపోద్రికుడుగా ఉన్నాడంట. ఆమె చాలా కోపంగా ఉన్నాడంట. బట్ he was still a righteous man. ఇవన్నీ అతని జీవితంలో ఉన్న అయినప్పటికీ నీతిమంతుడు అయ్యాడు. దేని కారణాన్ని బట్టి అంటే, బికాస్ ఆఫ్ హిస్ కన్ఫెస్డ్ హిస్ అన్వర్దినెస్ అండ్ బిలీవ్డ్ ఇన్ గాడ్. తన అయోగ్యతను, నేను అయోగ్యుని ప్రభువా అని ఒప్పుకోవడాన్ని బట్టి, దేవుని యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి అతడు, చూడండి, అతడు నీతిమంతుడు అవుతున్నాడు. ఇప్పుడు మనం చేయవలసింది ఒకటే, ఏం చేయాలి మనము ఈ సంవత్సరం ముగింపులో మనం చేయవలసింది ఏంటో తెలుసా? బ్యాక్ టు ద వర్డ్. అఫ్కోర్స్ నీలో ఉన్నాయి, టెంపర్ ఉంది, అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, ఆల్ దోస్ థింగ్స్ ఉన్నాయి. అయితే వాటితో నువ్వు కొనసాగకపోతే ప్రమాదం ఎక్కువ. నీ లోపాలు, నీ బలహీనతలతో నువ్వు ఎక్కువ కాలం నువ్వు కొనసాగిపోవడం వల్ల నువ్వు ప్రమాదంలో ఉంటావు. నీకు తెలియకపోవచ్చు, నువ్వు చిన్న చిన్న అనుకోవచ్చు, నీ మాట ద్వారా నువ్వు లూజు తినొచ్చు, నీ చూపు ద్వారా, నీ బిహేవియర్ ద్వారా కూడా నువ్వు ఇష్టానుసారంగా ప్రవర్తించుండొచ్చు. బట్ నువ్వు కన్ఫ్యూస్ అవ్వాలి. నువ్వు ఒప్పుకుంటే నువ్వు నీతిమంతుడు అవుతావు. ప్రభువా నేను మంచిగా ప్రవర్తన లేదు నా జీవితాన్ని అని ఒప్పుకుంటే, రక్తం మీద ఆధారపడితే ప్రభు క్షమించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ముగింపులో మనం చేయవలసింది చెయ్యండి, ఖచ్చితంగా మీరు దీవించబడతారు. ఎంతమందికి అర్థమవుతుంది? గతించిన సంవత్సరం జరిగిపోయింది, ఇప్పటి నుంచైనా మీ లైఫ్ బిల్డప్ చేసుకోండి. తప్పనిసరిగా దేవునితో మీరు కలిసి నడవండి. చాలా మంది డిసెంబర్ 31 సమర్పించుకుంటారు, జనవరి 31 మర్చిపోతారు. ఎందుకంటే జనవరిలో 4 వారాలు గుడికొచ్చేస్తారు,
ఫిబ్రవరి 1st వారం నుంచి డీజిల్ అయిపోతుంది బండిలో. అవుతుంది బండిలో డీజిల్ అంతా అయిపోతుంది. ఎందుకంటే ఫుల్ ట్యాంక్ చేయించారు. ఇప్పుడు 31st ఫుల్ ట్యాంక్ చేయించేస్తారు. వీళ్ళు చేసేది ఏంటంటే ఆ ఫుల్ ట్యాంక్తోనే తిరిగేస్తుంటారు. 4 వారాలు ఫుల్ వస్తారు. ఇక్కడ ఫిబ్రవరి 1st వారం నుంచి ట్యాంక్ ఖాళీ అయిపోతుంది. అవునా కదా? అందుకే ఒక బండి తోలేవాడు కానీ ఒక కారు తోలేవాడు కానీ ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? పెట్రోల్ సిగ్నల్ మీద చూసుకుంటాడు. అవునా? వెంటనే బంకుకి వెళ్తాడు, బంకులో కొట్టుకుంటాడు. ఈ సంవత్సరం నుంచి అయినా గొప్ప లైఫ్ మార్పు రావాలని మీరు ప్రభు దగ్గర సమర్పించుకోండి. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. కొన్ని విషయాలు ఒక అర్ధగంట సేపు వాక్యం చెప్తాను. నేను చాలా ప్రయాణాలు చేసి వచ్చాను. అయినప్పటికీ కూటమి పెట్టారని చెప్పేసి నాకు కూడా అంత సమయం లేదు. సోదరుడు చెప్పాడని చెప్పేసి నేను తప్పనిసరిగా అటెండ్ అవ్వాలి. ఇప్పుడు ఎవరిని నిరాశపడకూడదు. ఎందుకంటే నేను కరిగిపోయినంతరం మీకు వెలుగు ఇవ్వాలని ఆలోచనతో నిలబడడానికి కూడా ఓపిక లేదు. అయినప్పటికీ కూడా దేవుడిని నాకు సాయం చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును. సో ఇప్పుడు ఈ కాలం బాగా క్రిస్మస్ సీజన్ ఆల్మోస్ట్ వాళ్ళ పండగలన్నీ కూడా నీరు గారిపోతున్నాయి. చివరికి వచ్చేసింది. డిసెంబర్ 1 స్టార్ట్ అయిన ఉద్యోగం డిసెంబర్ 27తో ఇవాళ 27 30 31 1వ తారీఖు 5 రోజుల్లో వీళ్ళు చల్లారిపోబోతున్నారు. ఈ యొక్క 25 రోజులు నెల రోజులు ఉన్న భక్తి జనవరి 1 తర్వాత మరలా వెంటనే ఎవరైతే ఈ జనవరి అంతా క్రిస్మస్ నాటికి లేచారో 12, 13, 14 తారీఖులో స్పెషల్ మీటింగ్స్ ఉంటాయి వాళ్ళకి. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ, ఎక్కడే కేరళ తిప్పిన వాళ్ళు రక్షకుడు పుట్టాడు అన్న వాళ్ళే గోగు మంటలు వేస్తారు. వాళ్ళే కోడి పుంజులు పట్టుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్ తెచ్చి భోగి మంటలు వేస్తారు. వాళ్ళే మళ్ళీ 15, 16 తారీఖున మళ్ళీ కోడి వాహనం తెచ్చుకుని నైవేద్యం చేస్తారు. వాళ్ళే పోకుండా వండుకుంటారు. వాళ్ళే అరుసులు వండుకుంటారు. వాళ్ళే సున్నుండ్లు లేకపోతే పొంగడాలు వేసుకుని ఈ పండుగ చేసుకుని వెంటనే మళ్ళీ పండుగలోకి వెళ్ళిపోబోతున్నారు. బిజీగా ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. కానీ మనం ప్రత్యేకించబడిన క్రైస్తవ ఇక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడే వాళ్ళే ఉంటారు. అవునా కదా? ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉంటారు. మొక్కలేని మారు కౌతులు పెట్టుకుంటే రక్షకుడు ఉదయించాడని చెప్పేసి కాంగో కొట్టేసి తిరిగేసిన వాళ్ళే. వీళ్ళు షాపింగ్కి వెళ్ళినప్పుడే కొనేసుకుంటారు. డిసెంబర్ 25 ఒకటి, జనవరి 1 ఒకటి, తర్వాత సంక్రాంతికి 2 జాతరలు. ఇప్పుడే కొనేస్తారు అన్నమాట. 4 జాతరలు వచ్చేసరే కొనేసుకుంటారు. అంటే వాళ్ళ దృష్టిలో అది ఉంది, ఇది ఉంది. వీళ్ళంత దౌర్భాగ్యులకి భూమి మీద ఎవరు ఉన్నారు. సో కానీ ఈ రోజు దేవుడు అలాంటి చెడు కార్యాలు ఉంది మనం తప్పించడానికి నిజంగా మనం స్తోత్రం కలుగుతాం. సో సోదరులారా, ఈ క్రిస్మస్ సీజన్ కాబట్టి కొన్ని మాటలు నేను చెప్పేసి నేను ముగిస్తాను. ఇక్కడ ఒక మాట రాయబడింది, సత్రములో ఆయనకు స్థలము లేనందున ఆయన ఎక్కడికి వచ్చాడట? పశువుల తొట్టిలో పొరుండ పెట్టాడట. అయితే మనకు తెలుసు స్టోరీ అంతా మనకు తెలుసు. సత్రం అంటే యాక్చువల్గా ఇంగ్లీష్లో చాలా బాగా రాసింది, దెర్ ఇస్ నో రూమ్. ఎలాంటి గది కూడా యేసుప్రభు పుట్టినప్పుడు లేదట. యేసుప్రభు పుట్టినప్పటికి ఎలాంటి గది లేదట. ఆ గది లేక ఎక్కడ పుట్టాడంటే పశువుల తొట్టిలో పుట్టాడంట. అసలు పశువుల తొట్టి అంటే పశువులు పడుకుంటానే కాదు, పశువులు మేతగా వేసే స్థలంలో పడుకోబెట్టాడట. అది నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. దేవుడు చేసే ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది అండి. మన దేవుడు అర్థం లేనివాడు కాదు, ప్రతి దానికి అర్థం ఉంటుంది. ఆయన కదిలిన వాక్యమే, మెదిలిన వాక్యమే, ఆయన నడిచిన వాక్యమే, ఆయన మాట్లాడిన వాక్యమే, ఆయన కూర్చున్న వాక్యమే, ఆయన నిలబడిన వాక్యమే. ప్రతిదీ కూడా వాక్యమే. ఆయన ఎక్కడ కూర్చున్నాడంటే, ఎక్కడ ఉన్నాడంటే తొట్టులో పొరను పెట్టాడు. తొట్టులో ఏముంటుందంటే పశువులకి మేత ఉంటుంది. ఇంకెక్కడా ప్లేస్ లేదు ఆమెకి. ఎందుకు లేదంటే ఒకవేళ యేసు ప్రభు వారు కానీ ఆ హోటల్స్లో కానీ ఇంగ్లీష్లో బాగుంది INN అని ఉంది. ఇందంటే హోటల్లో పెద్ద పెద్ద హోటల్లో గదులు అనమాట. అన్ని సౌకర్యాలు ఉండే గదులు అనమాట. అన్ని సౌకర్యాలు ఉన్న చోట ఆయన పుట్టలేదు, అక్కడికి వెళ్ళలేదు. ఒకవేళ ఒక 5 స్టార్ హోటల్లో కానీ యేసు పుట్టుంటే ఈ రోజు మనం రానివ్వకుండా వీడి దగ్గర ఆపేస్తారు. అవునా కదా? మనలాంటి వాళ్ళకి అవకాశమే లేదు. కనీసం మన జోబీ నిండా డబ్బులు పెట్టుకుని నేను 5 స్టార్ హోటల్లో 2000 అయినా నేను టీ తాగుతానన్నా మనం రానోడు. ఎందుకంటే మన బట్టలు బాగు. అవును కదా? ఒకవేళ 5 స్టార్ హోటల్లోనే ప్రభు జన్మిస్తే ఈ రోజు మనకి అవకాశం లేకుండా పోయేది. కానీ ఎక్కడ పుట్టాడంటే ఒక సత్రములో స్థలము లేనందున పశువుల ఆహారము తినే తొట్టే,
ఒక ఆవులు కానీ, గేదెలు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ ఏం చేస్తారంటే వాటి తొట్లు కడతారు. ఆ తొట్టులో మేత వేస్తారు. ఆ మేతని వాళ్ళు తింటా ఉంటాయి బయట ఉండి. అయితే ఎందుకు ఆహారం చోట్ల ఇవ్వబడ్డాడంటే ఆయన కూడా మానవులకి ఆహారం గనుక ఆ స్థలంలో పెట్టబడ్డాడు. ఆయన కూడా ఆహారమే, ఎందుకంటే నేను జీవాహారం అన్నాడు. జీవాహారం ఎక్కడుంటది? జీవాహారం ఎక్కడ ఉంటది? పశువులు తొట్టులో ఉందంట. ఆయన జీవాహారం కనుక తింటే మనం బ్రతుకుతాం. ఒక పశువు ఏదైతే దాని మేతను తింటుందో అది జీవిస్తాం. ఇప్పుడు ఆయన కూడా జీవాహారంగా తొట్టులో పెట్టబడ్డాడు. అందుకే ఆయన ఏది చేసినా కూడా వాక్యమే. అయితే వాస్తవానికి ఆయన సత్రములో ఆయనకి స్థలము లేనే లేదు, చోటు ఇవ్వలేదు. ఈరోజు మన ప్రవక్త అన్నాడు, ఈరోజు సంఘాలన్నీ లాడ్జులుగా ఉన్నాయన్నాడు. సత్రాలు అంటే ఏంటో తెలుసా? లాడ్జులు అవి. సత్రం అంటే ఏంటంటే లాడ్జెస్, హోటల్స్. హోటల్స్ లో చోటు లేదు ఆయనకి. ఈరోజు మన ప్రవక్త చాలా స్పష్టంగా అన్నాడు, వాళ్ళు ఈరోజు సంఘ శాఖలు, క్రైస్తవ సంఘాలన్నీ లాడ్జులుగా ఉన్నాయన్నాడు. లాడ్జులకి చోటు లేదు, ఈ సంఘ శాఖలకి చోటు లేదు. ఆ కారణాన్ని బట్టి తొట్టిల్లోకి వచ్చాడు ఆయన. పశువుల శాలలో, పశువుల తొట్టిలోకి వచ్చాడు. అతి సామాన్యమైన స్థలం అది. అది చాలా దీనమైన స్థలంలోనికి ఆయన రావడం జరిగింది. ఆయన చాలా దీనమైన హంబుల్ ప్లేస్ లోకి వచ్చాడు. హోటల్స్ లోకి వెళ్ళలేదు, లాడ్జిల్లోకి వెళ్ళలేదు. ఈ సంఘ శాఖలనే లాడ్జిల్లోకి వెళ్ళలేదు ఆయన. లాడ్జులు అన్నాడు అవి. ఆ లాడ్జులు ఆయన పుట్టలేదు, ఆ లాడ్జులు ఆయన జన్మించలేదు. ఆయన ఎక్కడ జన్మించాడు? అతి సామాన్యమైనటువంటి ఒక పశువుల శాలలో కంపు కొట్టే ప్లేస్ లో పుట్టాడు. ఎలాంటి విలువలు లేని చోట పుట్టాడు. ఎలాంటి విలువలు లేని చోట పుట్టాడు. ఈ రోజు నిజంగా లాడ్జులో పుట్టలేదు, కానీ ఆయన ఎక్కడ పుట్టాడంటే అతి సామాన్యమైన ప్రజల్లో ఆయన పుట్టాడు. అది ఎందుకు వాక్యము ఉండేను, వాక్యము దేవుని వద్ద నుండెను, వాక్యమే దేవుడై ఉండేను. ఆ రోజు వాక్యమే శరీరధారి అయ్యింది. శరీరధారి అయిన వాక్యము పశువుల సాల్లో పుడితే ఇప్పుడు అదే వాక్యం మళ్ళీ ఎక్కడ పుడుతుందంటే అతి సామాన్యమైన ప్రజల మధ్యలో. ఈరోజు గొప్ప గొప్ప వాళ్ళు వాక్యాన్ని చూడలే. సో మన ప్రవక్త అంటాడు, అయ్యలారా మేము యేసుని చూడగోరుచున్నాం అనే వర్తమానం అంటాడు. క్రిస్మస్ పండగల్లో క్రీస్తుని చూడలేమంట. క్రిస్మస్ నాటికల్లో మనం క్రీస్తుని చూడలేమంట. క్రిస్మస్ కేక్ దగ్గర క్రీస్తుని చూడలేమట. క్రిస్మస్ డాన్సర్ దగ్గర మనం క్రీస్తుని చూడలేమట. ఆయన ఎల్లప్పుడు ఎక్కడ ఉంటాడు? ఆయన వాక్యంలో ఉంటాడు. ఈ లాడ్జుల్లో ఉండడు, ఈ లాడ్జుల్లో ఉండడు. బార్ అండ్ రెస్టారెంట్లో ఆయన ఉండడు. ఈరోజు బార్ అండ్ రెస్టారెంట్ లాగా క్రైస్తవ సంఘాలు మారిపోయాయి, కానీ ఆయన ఎక్కడ ఉంటాడు? సామాన్యమైన ప్లేస్ లో ఉంటాడు. ఎలాంటి గది ఆయన కొరకు లేదంట. ఈరోజు ప్రతి గది మూయబడింది వాక్యము రానివ్వకుండా. అందుకే అన్నాడు ఆయన, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు గొర్రెలు ఉన్నాయి, మనుషు కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదంట. ఆకాశ పక్షులు ఏంటనుకుంటున్నాం? దట్ ఇస్ ద డెవిల్స్. ఆకాశ పక్షులు ఏంటి? దెయ్యాలు. దెయ్యాలకి నివాస స్థలాలు ఉన్నాయా? దెయ్యాలకి నివాస స్థలాలు ఉన్నాయా? లేవా? 2000 దెయ్యాలు పెట్టిన ఒకడు లేడా? దెయ్యాలు పెట్టిన ఒక ఆమె లేదా? ఉన్నారా బైబిల్లో? 2 దెయ్యాలు పట్టిన వాళ్ళు, 2000 దెయ్యాలు పట్టిన వాళ్ళు లేరా? 7 దెయ్యాలు పట్టిన వాళ్ళు ఉన్నారా? నిమ్రోజులో దెయ్యాలు లేవా? మరోలో దెయ్యాలు లేవా? హిట్లర్లో దెయ్యాలు లేవా? నియంత్రణలో దెయ్యాలు లేవా? రాజకీయ నాయకుల్లో దెయ్యాలు లేవా? దెయ్యాలకి స్థలాలు ఉన్నాయి. ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి. ఏంటి గూళ్ళు? ఈ యొక్క ఆకాశ పక్షుల్లో తిరుగుతున్న నల్లటి గూళ్ళు ఏంటి? దెయ్యాలు. ఆ దెయ్యాలకి నివాస స్థలాలు ఉన్నాయి. నక్కలకు చూస్తే బొరిలో నక్కలంటే వాళ్ళు తెలుసా? రాజకీయ నాయకులు. ఏ రాజకీయ నాయకులు? ఈ పార్టీ రాజకీయ నాయకుల కోసం మాట్లాడతలేదు, సంఘ రాజకీయాలు చేసేవాళ్ళు. సంఘ రాజకీయాలు చేసేవాళ్ళకి కూడా బొరిలు ఉన్నాయి, హోల్స్ అంటారు, అక్కడికి వెళ్ళి తాకుంటాడు. కానీ మనుషు కుమారుడికి మాత్రం తలవాల్చుకోవడం చూడలేదు. అందుకే హీరోని ఏమన్నాడు ఆయన? నక్క అన్నాడు. ఎందుకు నక్క అన్నాడు అంటే జిత్తుల వారి నక్క ఎటుకాలతో అంగులేస్తుంది. ఇది రాజకీయ లాభం కొరకు ఎతికే వారిని నక్కని పిలుస్తారు. ఏదైతే సులభం కోసం వెతుకుతారో, సంఘ రాజకీయాలు చేస్తారో వాళ్ళు నక్కల వాళ్ళు. అలాంటి నక్కలకు చోట్లు ఉన్నాయి, దురాత్మలకు చోట్లు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి చోట్లేదు. ఆయన పుట్టినప్పుడు లేదు, ఆయన పెరిగినప్పుడు కూడా లేదు.
ఉందా తల వాల్చుకోవడానికి? ఇంగ్లీష్ లో చాలా బాగా రాశాడు, దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ హెడ్. తలరాయికి చోటే లేదు. ఈరోజు తలరాయికి చోటు ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకవేళ నా మొండె నా తలకే తీసాను అడుగు పెట్టి ఫిట్ అవుతుందా? ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు నా మొండెం ఇలా కట్ చేసేసి మన రవికుమార్కి నిలబెట్టితే అవి కరెక్ట్ అవుతుందా? లేకపోతే విజయబాబు అయితే అయిపోతుందా? లేకపోతే జోసెఫ్ గారి సైమన్ గారికి కానీ పెడితే అయిపోతుందా? ఈ హెడ్ ఎవరి కోసం అంటే ఈ బాడీ కోసం. ఎందుకు మనుషుకు మనకి తలవాల్చుకోవడానికి స్థలం ఇవ్వట్లేదంటే హెడ్ కు బాడీ ఉంది, ఆ బాడీ ఆ బాడీ ఎవరో కాదు, యేసుక్రీస్తు యొక్క వధువు. యేసుక్రీస్తు యొక్క వధువే ఆ బాడీ. నా బాడీకే నా హెడ్ సెట్ అవుతుంది, మీ బాడీలకి నా హెడ్ సెట్ అవ్వదు. అలాగే మనిషికి మరి తలవాల్చుకోవడానికి స్థలం ఏంటి? హెడ్. హెడ్ దేనికి సెట్ అవుతుంది అంటే అది బాడీకే సెట్ అవుతుంది. ఆయన శిరస్సు అయితే మనం ఆయన శరీరమై ఉన్నాం, మనకే సెట్ అవుతుంది. నక్కలకు సెట్ అవ్వదు, పక్షులకు సెట్ అవ్వదు, సంఘశాఖలు సెట్ అవ్వదు, మనకు మాత్రమే అది సెట్ అవుతుంది. ఎందుకంటే మనమే ఆయన శరీరము కనుక, మనం మాత్రమే ఆయన శరీరం కనుక మనం సెట్ అవుతుంది. అర్థమవుతుందని చెప్పి ఏడు స్తోత్రం కలిగి కొరింథీ పత్రికలో పౌలు అనలేదా, క్రీస్తు శిరస్సు అయితే సంఘము శరీరం అన్నాడు. సంఘం ఎవరు? ఆయన శరీరం అన్నాడు. ఇది శిరస్సు అని పిలుస్తారు, ఇది శరీరం అని పిలుస్తారు. ఇప్పుడు ఇది ఆయనది మనకు సెట్ అవ్వాలంటే ఈ బాడీ దానికి సంబంధించి ఉండాలి. ఒకవేళ ఈ బాడీకి సంబంధం కానిటువంటి బాడీ పెట్టామనుకో, ప్రతి ఆలోచన ఎక్కడి నుంచి రావాలంటే బ్రెయిన్ నుంచి రావాలి, ఎక్కడి నుంచి వస్తుంది. ఒకవేళ ఈ బాడీ కాకుండా వేరే బాడీ, సైమన్ బ్రదర్ బాడీ కానీ పెట్టామనుకో, ఇక్కడ వచ్చిన ఆలోచన మనవాడు చేయడు. అవునా కాదా? ఇక్కడ నాకు వచ్చిన ఆలోచన, ఇక్కడ వచ్చే ఆలోచన మనోడు చేయడు. ఎందుకని? ఈ బాడీకి, ఈ యొక్క హెడ్కి మనోడికి సెట్ కాదు. ఎందుకు సంఘకాలలో లేకపోతే సంఘము ఎందుకు క్రీస్తు యొక్క మాట వినట్లేదంటే వారు యేసుక్రీస్తు బాడీకి సెట్ అయిన వాళ్ళు కాదు. యేసుక్రీస్తు యొక్క శరీరమే కాదు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, దెయ్యాలకి నివాస స్థలాలు ఉన్నాయి అన్నాడు ఆ ప్రకటన 17:7లో. ఈ బబులోను కూలిపోని ప్రతి అపిత్రాత్మకు ఉనికిపట్టు. తర్వాత చదవండి సార్ 17 అధ్యాయము 18 అధ్యాయం 18. అటు తర్వాత మహాధికారం కలిగిన వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుడు చూచితిని, అతని మహిమ చేత భూమి ప్రకాశించాను. అతడు గొప్ప స్వరముతో అర్పటించి ఇట్లను, మహాబబులను కూలిపోయిను, అది దెయ్యములకు నివాస స్థలము, ప్రతి అపిత్రాత్మకులను పట్టును, అపిత్రమున అసహ్యమును, ప్రతి పక్షికి ఉనికి పట్టును. ఆకాశ పక్షులకు గూడు ఉన్నాయి. ఎక్కడా గూడేది? మనుషుల శరీరంలో, బబులోన్లో వాడి శరీరం ఉంది. నక్కలకు బొరీలు ఉన్నాయి. ఎవరు? ప్రొటెస్టెంట్ సంఘాలు. ఆకాశ పక్షులు రోమన్ క్యాథలిక్లు అయితే నక్కలు ఎవరు? ప్రొటెస్టెంట్ సంఘాలు. ఈ ప్రొటెస్టెంట్ సంఘాలను తలవాల్చుకోవడానికి స్థలం ఇవ్వవు. రోమన్ క్యాథలిక్లు స్థలం ఇవ్వరు. ఎందుకంటే రోమన్ క్యాథలిక్ లో పక్షులు ఉన్నాయి, ప్రతి అపవిత్రమైన పక్షికి అది నివాస స్థలము. ఈ నక్కలు ఎవరంటే రాజకీయం చేసేవారు. అందుకే చూడండి, మొన్న ఎవరో పాస్టర్లు, ఈ రోజు నాకు వచ్చిన వీడియో, కానుకలు పెట్టుకోసం ఇద్దరు పాస్టర్లు చిత్తపడేసి ఉంటున్నారు. రాజకీయాలు. ఈ ప్రొటెస్టెంట్ సంఘాలన్నింటిలో రాజకీయాలు ఉన్నాయంటారా? ఉన్నాయా? ఎంత దేవుడు ఎంత గొప్పగా రాయించాడు. మత్తయి సువార్త 8:20 వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, ఎక్కడికి వెళ్తా? ఎవడు అడుగుతున్నాడంట మాట? శాస్త్రి అడుగుతున్నాడంట. అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తావు అయ్యా అన్నాడంట. అందుకు యేసు అన్నాడంట, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి. చదవండి మత్తయి సువార్త 8:20 చదువు సాగరించండి. అందుకు యేసు తన యొద్ద నుండి జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవాలని ఆజ్ఞాపించాను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు నక్కలకు బొరియలును, నక్కలెవరు? ప్రొటెస్టెంట్ సంఘాలు. ప్రొటెస్టెంట్ సంఘాలైనా రాజకీయాలు. నెక్స్ట్, ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని, నివాసములు కూడా ఉన్న ఆకాశ పక్షుల నివాసం ఎక్కడంటే బబులోన్. దట్ ఈస్ ద రోమన్ క్యాథలిక్. అంటే రోమన్ క్యాథలిక్ కి నివాస స్థలాలు ఉన్నాయి,
ప్రొటెస్టెంట్ సంఘాలకి నివాస స్థలాలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడికి తల వాల్చుకునే స్థలము లేదు. మనుష్య కుమారుడు ఎవరంటే వాట్ ఆఫ్ ది లార్డ్. ఆయన తల వాల్చుకోవడానికి, తల శరీరం అంతా అంటలేదు, ఎందుకంటే తల వాల్చుకోవడానికి స్థలం లేదు. ఎక్కడ వాల్చుకుంటాడు ఆయన? ఎక్కడ వాల్చుకుంటాడు ఆయన తల? ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ రోజు వధువు దేహంలోనే తల వాల్చుకుంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే యేసు ప్రభు పుట్టినప్పుడు ఆయన తల వాల్చుకోవడానికి చోట్లేదు. యేసు ప్రభు పెరిగిన తర్వాత ఆయన తల వాల్చుకోవడానికి చోట్లేదు. తర్వాత పౌలు ద్వారా ఆయన తల వాల్చుకుందాం అనుకున్నాడు. అవునా? తల వాల్చుకుందాం అనుకున్నాడు పౌలు వాక్యము ద్వారా, అయినా చోటు ఇవ్వలేదు. ఐరినెస్ ద్వారా తల వాల్చుకుందాం అనుకున్నాడు, చాలా మంది చోటు ఇవ్వలేదు. అవునా? అన్ని సంఘకాలలో వాక్యాన్ని ఇచ్చుకుంటూ వచ్చి తల వాల్చుకుందాం అనుకున్నాడు, లేదు, అవకాశం లేదు. అయితే విషయం చెప్తున్నా, ఇప్పుడు 7వ సంఘకాలం వచ్చేటప్పటికి పౌలు యుద్ధ నుంచి చివరి సంఘకాలం వరకు ఒక శరీరం అనేది తయారైంది. ఆయన మొదట వచ్చినప్పుడు తల వాల్చుకోవడానికి శరీరం లేదు, ఎందుకంటే ఇంకా శరీరం స్టార్ట్ అవ్వలే, ఆయన వదిలి ఇంకా కట్టబడలే. కానీ పౌలు కాలం నుంచి కట్టబడింది. ఏ కాలం వరకు అంటే ఈ కాలం వరకు. అయితే 1963లో ఆయన తలవాల్చుకోవడానికి దిగొచ్చేసాడు, 7వ ముద్రగా దిగొచ్చేసాడు. ఎందుకంటే భూమి మీద ఒక శరీరం ఉంది కనుక. ఆ శరీరం ఎవరో కాదు, అవి ఆ యొక్క నక్కలు కాదు, తర్వాత ఆకాశ పక్షులు కాదు, కానీ అవి ఎవరో యేసుక్రీస్తు యొక్క వధువు అయి ఉన్నది, యేసుక్రీస్తు భార్య అయి ఉన్నది. ఇప్పుడు భార్యతో కనెక్ట్ అవడానికి దిగొచ్చాడు. ఎంతమందికి అర్థమవుతుంది? 7 సంఘకాలాల్లో యేసుక్రీస్తు భార్య తయారైందా? ఆ భార్య ఎవరు చోటు ఇస్తుంది? నక్కలకి ఇస్తుందంటావా? నక్కలకి ఇస్తున్నారా? నక్కంటే ఎవరు? సంఘాల్లో రాజకీయాలు చేసే రాజకీయ పాస్టర్లు. ఈ రాజకీయం చేసే పాస్టర్లకి స్థలాలు ఇస్తున్నారు సంఘాలు, విశ్వాసులు. అవునా? ఆకాశంలో ఉన్నటువంటి దురాత్మల శక్తులు ఆ పక్షులకు చోటిస్తున్నారు ఈ విశ్వాసులు. కానీ వాక్యాన్ని తీసుకొచ్చే వాడికి ఎంత మాత్రం హృదయాన్ని చోటు ఇవ్వండి. వాక్యానికి చోటు ఉందా? ఈ లవోదీయ కాలంలో ఏం చేశారు? వాక్యాన్ని బయటకు నెట్టేశారు. వాక్యమే కదండి చేస్తాను, ఏం చేస్తున్నాను? తారా వెలిసింది ఎక్కడ? నీ ఇంటి మీద. అవునా? రారా చూద్దాం తెలుసుకుందాం రారా అంటావు కదా, అదో పాట. రక్షకుడు ఉదయించాడు, ఎక్కడ ఉదయించాడు? బెత్లెహేములో సందడి. ఆయన పుట్టినప్పుడు సందడం లేదు, ఏమీ లేదు. ఆ రోజు లేదు, పేపర్లు వేసాడు, మొన్న కూడా లేదండి సందడి. బెత్లెహేములో సందడి ఎక్కడ ఉంది? ఆయన పుట్టిందేమో పశువుల సార్లు. అయితే ఎవరండి? అందరూ ఇల్లు మూసుకుని కూర్చున్నారు అక్కడ. అవునా? సందడి ఎక్కడ ఉంది? ఆ పశువుల సాలలో ఉంది. సందడి ఎక్కడుంది? అక్కడ క్రిస్మస్ సంబరాలు ఏమున్నాయి? అవునా? ఒక్క సంబరం ఉంది బెత్లెహేములో? నువ్వు పాడే పాట తప్ప రెడీ చెప్పు. బెత్లెహేములో సందడి, దానికి మళ్ళీ డీజే యాడ్ చేసేసి ఊపేసుకుని కుదిపేసుకుంటున్నావు నువ్వు. బెత్లెహేములో సందడి ఉంది అక్కడ. ఆ రోజు యేసు పుట్టినాడు ఎవరికైనా తెలుసా? బెత్లెహేములో అలా సందడి ఉందా? ఈ రోజు ఉందా చెప్పండి. మనం చూసి చదవండి, బెత్లెహేములో బోసిపోని అని రాశాడు. అయినా కానీ ఈ ప్రబుద్ధులకి పాట పాడి రాసినోడు ఎవడో తెలియదు, ఈ డ్యాన్స్ చేసేవాడు కానీ బుద్ధి ఉండాలి. బెత్లెహేములో ఆయన పుట్టినప్పుడు ఎవరికైనా తెలుసా? ఒకవేళ ఆయన పుడుతున్నప్పుడు ఏమన్నారు? తలుపులు వేశారు ఒకప్పుడు. వాళ్ళు ఎక్కడ పాటలు పాడుకున్నారు, వాళ్ళు ఎక్కడ ఎంజాయ్ చేశారు? బెత్లెహేములో సందడి అంటే బలి పుట్టాడు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి స్టార్ ఫ్లెక్స్ లో ఏదైనా కట్టారనుకున్నారు వాళ్ళు. అలా కట్టుంటే ఆయన మంచి స్థలంలో పుట్టిండేవాడు. ఎందుకు? సత్రంలో స్థలం లేదు. ఎక్కడ పుట్టాడు? పశువుల సాల్లో పుట్టాడుగా. నీకు ఎక్కడ సందడి కనబడుతుంది? బెత్లెహేములో బోసిపోయింది, ప్రజలు గుడ్డోళ్ళు అయిపోయారు యేసుక్రీస్తు యొక్క పుట్టుక విషయంలో. ఎందుకు అబద్ధాలు బోధిస్తున్నారు వీళ్ళు? సత్యాన్ని బోధించగా వీటి ద్వారా వీళ్ళు ఏదో బాగుపడిపోదాము, క్యాష్ చేసుకుందామని తప్పండి. ఆమె అయితే ఇలాంటి నక్కలకి, ఎలాంటి ఆకాశ పక్షులకు చోట్లు ఉన్నాయి, కానీ జీవం కలిగిన వాక్యము చోటు లేనే లేదు. జీవం కలిగిన వాక్యానికి చోటు లేదు సోదరులారా. వాక్యానికి చోటు లేదు. ఆ రోజు మరియా ఆ గర్భము ధరించి ప్రతి రూముని తడుతుందంట. అయ్యా నాకు తలుపు తీ, నిండు ప్రసవ వేదనతో ఉన్నాను నేను. ఈరోజు ఒక సేవకుడు ప్రసవ వేదన పడుతున్నాడు అన్నాడు.
పౌలు గారు నేను ప్రసవ వేదన పడతానన్నాడు. ఒక దైవజనుడు నిలబడి వాక్య విషయంలో వాక్యాన్ని కనాలని ప్రసవ వేదన పడుతుంటే ఈ రోజు వాక్యాన్ని వెనక తలుపులు మూసేసుకుంటారు. ఒక దైవజనుడు ప్రసవ వేదన పడుతున్నాడా లేదా? ఒక సేవకుడు నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు ఎంత ప్రసవ వేదన పడతాడు అనుకున్నారు? నిలబడి వాక్యం చెప్పేసి 2 ముక్కలు నేర్చుకుని చెప్పేసి అనుకున్నారా? అలానే చెప్పు చాలా మంది ఉన్నారు. కానీ దేవుని చేత పిలువబడిన వాడు ప్రసవ వేదన పడతాడు. ఎందుకంటే పిల్లల్ని కనాలి, ఆత్మలు సంపాదించాలి, ఆత్మలు కనాలి కాబట్టి. అందుకే పౌలు అన్నాడు నేను ప్రసవ వేదన కనాను అన్నాడు. ఆ రోజు మరియా లోపల శిశువుని పెట్టుకుని ప్రసవ వేదన పడతా ఉంటుంటే ప్రతి ఒక్కరు డోర్ మూసేశాడు. నువ్వు రావద్దు రావద్దు రావద్దు, నువ్వు వ్యభిచారం ద్వారా పుట్టావు, వ్యభిచారంలో నువ్వు వ్యభిచారం ద్వారా నువ్వు పెట్టుకున్నావు, నీ లోపల ఉంది కరెక్ట్ కాదు, నీ జీవితం కరెక్ట్ కాదు అని చెప్పి విమర్శిస్తున్నారు. కానీ ఒక్క రూమ్ కాదు, ఒక రూమ్ ఇవ్వలేదండి. ఇచ్చారా రూము? ఈరోజు అదే దేవుడు తన సేవకులు ఎన్నుకుని తన సేవకుల ద్వారా ఆ సేవకుల హృదయంలో ఆ వాక్యాన్ని పెట్టి ప్రసవ వేదనతో వాక్యాన్ని ఇస్తుంటే ఈరోజు అంగీకరిస్తున్నారు వీళ్ళు? నో సార్, అంగీకరించట్లేదు. అక్కడ ఏం జరిగింది ఇదే జరుగుతుంది. ఆ పాతకాలంలో మరియంలా ఉంటది అనుకుంటున్నారు చాలా మంది. మరియంలా ఉంటది. మరియమ్మని ఎంత అవమానించారో తెలుసా మీకు? మరియమ్మని ఎంత అవమానించారో తెలుసా? ఆమెకి ఎంత వయసు? 17 సంవత్సరాలు. ఎంత? 17 సంవత్సరాలు అన్నవారండి. నువ్వు పెళ్లి కాకుండానే నువ్వు అటు ఇటు తిరిగిపోద్దాను, నువ్వు కనీసం అన్నారంట. నువ్వు ఎక్కడెక్కడ పోతున్నావు ఎవరికేం తెలిసే అన్నారంట. రకరకాల మాటలు పడిందంటే యేసుక్రీస్తుని జన్మనవడానికి నువ్వు క్రిస్మస్ చేయడం కానీ సిగ్గు లేకుండా చేస్తున్నావు. మరియమ్మ దగ్గరికి వెళ్ళి క్రిస్మస్ చేద్దామంటే దవడ పేపులో కూడా ఆ బిడ్డ విషయం నువ్వు చేయడం అంట తెలుసా? ఎంత ప్రయాసపడ్డది అనుకున్నారు, ఎంత అవమానం పడ్డది అనుకున్నారు వాక్య విషయంలో. ఆవిడకి ఒక్కరు కాదు ఒక్క చోటు ఇవ్వలేదు, సొంత ఇంట్లో వాళ్ళే చోటు ఇవ్వలేదు. బెత్లెహేంలో ఒక్కడ చోటు ఇవ్వలేదు. అడగండి, దేర్ ఇస్ నో రూమ్ ఇన్ ద బెత్లెహేమ్. బెత్లెహేంలో ఒక రూమ్ కూడా లేకే కదా సత్రంలోకి వెళ్ళింది. ఎంత దీన స్థితిలో కూడా ఉంది. సత్రంలో చోటు లేదు, ఒక్క రూమ్ కూడా వాళ్ళదట. పశువుల సాల్లోకి వెళ్ళిపోయింది. ఈ రోజు కూడా గమనించండి, ఈ రోజు నిజంగా ప్రసవ వేదన పడేటటువంటి సేవకులు అతి సామాన్యమైన వారికే వాక్యాన్ని. అందుకే వర్తమానం పెద్ద పెద్ద గొప్పోళ్ళకి మేము తెలివైన వాళ్ళము, మనం ఎవడో మోసం చేయలేడు అనుకున్న వాళ్ళు కాదు. సామాన్యమైనటువంటి ఆర్డినరీ ప్రజలకు మాత్రమే వర్తమానం, అందరికీ కాదు వర్తమానం. తోసేశారంట, రకరకాల మాటలు మాట్లాడారంట. అవును, ఈ వర్తమానం బోధిస్తున్నందుకు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సంఘం లోపల సంఘం బయట కూడా, బికాస్ ఆఫ్ ద మెసేజ్ ఓన్లీ. విచిత్రం ఏంటంటే సంఘం లోపల కూడా కరికైన మాటలు చెప్పేటప్పుడు నచ్చదు. పాస్టర్ గారు తిప్పుతూ తిరుగుతుంటారు. అక్కడ అలాంటి వాళ్ళు ఇక్కడ అలాంటి వాళ్ళు ఉంటారు. ఎందుకని వాక్యం చెప్పినప్పుడు ఎవరికైనా కదులుతుంది. అనుకూలంగా మాట్లాడితే జేజేలు కొడతారు, అనుకూలం కాకపోతే తగిలిందంటే 2 దెబ్బలు మూర్తి పక్కపోతారు. హల్లెలూయా. నా ప్రియ సోదరి సోదరులారా, బి కేర్ఫుల్. మరియా ప్రసవ వేదనతో వెళ్తుంటే సత్రంలో చోటే లేదు. ఈరోజు ఈ వర్తమానం ప్రవక్త విలియం బ్రానమ్ పెంతెకోస్తు దగ్గరికి వెళ్ళాడు, వర్తమానం చోటు లేదు. ఓ లూథరన్ దగ్గరికి వెళ్ళాడు, చోటు ఇవ్వలేదు. ఫుల్ గాస్పెల్ బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళాడు, చోటు లేదు. చోటు లేదు అలాంటి స్థలాల్లో. పెంతెకోస్తు దగ్గరికి వెళ్తే చోటు లేదు. ఓ అన్ని సంఘాల వారి దగ్గరికి, వన్నెస్ వారికి, ద హోలీనెస్ వారికి, ఓ ఫెలోషిప్ల వారికి అనేక మంది దగ్గర ప్రవక్త వర్తమానం ఇవ్వడానికి ప్రసవ వేదన పడ్డాడు. ప్రపంచ వ్యాప్తంగా తిరిగాడు. ప్రసవ వేదన పడుతూ 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 అందరూ రూమ్కి వచ్చేసేసారు. ఎప్పుడైతే సీల్స్ తెరవబడ్డాయో అందరూ రూమ్కి వచ్చేసేసారు, మూసేశారు. మా వద్దు విలియం బ్రానమ్, మా వద్దు విలియం బ్రానమ్, మా వద్దని. అలాంటి సమయంలోనే దేవుడు విలియం బ్రానమ్ ఒక పశువుల సాల్లో నువ్వు వెళ్ళవా అన్నాడు. విలియం బ్రానమ్ క్రీస్తును మోసుకుని పశువుల సాల్లోకి వచ్చాడు. అందుకే క్రిస్మస్ అందరు ఎక్కడ ఉంది మనకి. ఎందుకని 7 ముద్రలో ప్రత్యక్షం అయింది కనుక. 1 minute. ఎప్పుడైతే యేసుక్రీస్తు పుట్టాడో గొర్రెల కాపరి తెలిసింది, వచ్చాక వర్షిప్ చేయడం మొదలుపెట్టాడు. అక్కడ వర్షిప్ జరుగుతున్న సంగతి పక్కింటోడికే తెలియదు. అవునా? గట్టి వచ్చుంటే 5 వస్తారు, 2 ఉన్నారు. అవునా? దేవదూతలు కూడా వచ్చాయి, సంతోషంగా డాన్సులు వేశారు, ఆనందించారు, చాలా స్టెప్స్ వేశారు. పక్కింటోడితో పొరిగింటోడికి కూడా తెలియదు అంత అలా జరిగింది క్రిస్మస్. అవునా?
ఆ రోజు ఏ రాజకీయ నాయకుడు వచ్చాడు క్రిస్మస్కి? ఏ మినిస్టర్ వచ్చాడా? మరి మినిస్టర్లు వచ్చేస్తున్నారంటే ఎవరో, రాజకీయ నాయకులు వచ్చేస్తున్నారంటే ఎవరు? మరి ఏంటది? నీ దగ్గరికి నక్కలు వచ్చేస్తున్నాయి, నీ దగ్గరికి పక్షులు వచ్చేస్తున్నాయి అంటే ఏంటిది? వాట్ ఈస్ హ్యాపెన్? నీకు స్తోత్రం కలుగుతుంది. నీకే వదిలేస్తున్నాను అందుకని. ఆమేన్ హల్లెలూయా. గమనించండి నా సోదరి సోదరులు, ఏం జరుగుతుంది? వచ్చేస్తున్నారు. ఆ రోజు గొర్రెల కాసాల్లోకి ఏ రాజకీయ నాయకుడు రాదు. ఒకవేళ యేసు ప్రభువు దగ్గరికి కొత్త ఎలా వస్తారు తెలుసా? ఎలా ఉంటుంది అక్కడ? గొర్రెల సాగులు ఏముంటుంది? బ్లీచింగ్ ఉంటుందా? లేకపోతే మంచి ఫాగ్ స్మెల్ వస్తుందా? లేకపోతే కాస్ట్లీ స్మెల్ వస్తుందా? ఆయన ఎక్కడ పుట్టాడు? గొర్రెల సాగులో పుట్టాడు. ఒకవేళ ఈ రాజకీయ దగ్గర వచ్చి క్రిస్మస్ ప్రసంగం చేయమన్నారు అనుకో, ఎలా కొత్తారు చెప్పండి? ఎంత మాస్కెట్ వేసుకుంది ఉన్నానా? ఎంత మాస్కెట్ వేసుకుంది, పెద్ద కంజూట్ చేసుకుంది ఇచ్చుకుని ఏమంటాడు? ఇలా అంటాడు. ఆయన ఎలాంటి బట్టలు వేసుకున్నాడు? పొత్తి గొడ్లు తుట్టుకున్నాడు. ఈ రాజకీయ నాయకుడు వచ్చి టచ్ చేయగలరా? ఆ రోజు రాజకీయ నాయకుడు చంపాలనుకున్నాడు. అవునా? మరి ఈ రాజకీయ నాయకుడికి వెళ్ళి క్రిస్మస్ కేకు అది ఇది అది ఇది నువ్వు తెక్క త్రిప్పి చేస్తున్నావు అంటే ఏమన్నా తేడా వచ్చిందా? ఈ రోజు ఏంటంటే బైబిల్ చదవకండి. ఆ రోజు ఏం జరిగిందో తెలిస్తే ఈ రోజు అసహించుకుంటారు చేసి. గుర్తుపెట్టుకోండి, ఏ సంఘాన్ని బట్టి దేవుడు తీర్పు తెచ్చటండి, కేవలము జీవం కలిగిన వాక్యాన్ని బట్టి. అలా తీర్పు తీరుస్తాడు కాబట్టి నావాగు దినాల్లో 8 మంది మిగిలారు. దేవుడికి మనిషి సంఖ్య ముఖ్యం కాదు, ఎవడ వాక్యంతో నిలబడాలి. అవునా కాదా? మనుషుల్ని సంతోష పెట్టేవాడు దేవుడిని సంతోష పెట్టాడు, దేవుడిని సంతోష పెట్టేవాడు మనుషుల్ని సంతోష పెట్టాడు. వాళ్ళు విమర్శించట్లేదు, ఏమంటలేదు, కానీ మొదట్లో జరిగింది ఏదో మీకు చెప్తున్నాను అంతే. ప్రారంభ దినాల్లో ఏం జరిగిందో మీకు వివరిస్తున్నాను అంతే. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. సత్రంలో చోటే లేదు, రూమే లేదు, అంత డోర్ మూసేశారు, క్లోజ్ చేసేసారు. ఎక్కడికి వచ్చాడు? సామాన్యమైనటువంటి పశువుల వచ్చాడు. అక్కడికే గొర్రెల కాపులు వచ్చారు, అక్కడ ఆరాధన జరిగింది. గుర్తుపెట్టుకోండి, నేను ఫైనల్ వర్డ్ చెప్తున్నాను. ఈ కాలంలో కూడా దేవుడు 7 సీల్ ఇచ్చాడు. 7 సీల్ అయిన తర్వాత ఏమన్నా తెలుసా? ఆరాధన జెఫర్సన్ విల్లో స్టార్ట్ అయింది. అవునా? ఆ రోజు గొర్రెల కాపరులు గొర్రెల లేకపోతే ఆ పశువుల సాల్లోకి వచ్చినప్పుడు బైబిల్ చెప్తుంది, పరలోకంలో ఉన్న సైన్య సమూహం అంతా వచ్చేసి కింద ఆరాధించారు. అంటే పరలోకంలో సైలెన్స్ అయింది. దట్ ఈస్ ద 7th సీల్. హెవెన్ అంతా కూడా సైలెన్స్ అయిపోయింది, ఆరాధన కింద స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎప్పుడైతే 7th సీల్ ఓపెన్ అయిందో ఆరాధన జెఫర్సన్ లో స్టార్ట్ అయింది. ఆరాధన విశ్వేశ్వరపురం చర్చిలో కూడా స్టార్ట్ అయింది. ఎందుకని? క్రీస్తు జన్మించాడు. క్రీస్తు జన్మించిన ఎంతమంది చూశారు? లిటిల్ ఫ్యూ మెంబర్స్. అవునా కదా? అందుకే ఇలా పట్టుకుని వెళ్తున్నాడట. ఎవరు? విలియం బ్రాండమ్ పట్టుకుని వెళ్ళి పెంతెకోస్తు దగ్గరికి వెళ్ళాడు, మాకు వద్దని డోర్ క్లోజ్ చేశారు. విలియం బ్రాండమ్ మెథడిస్ట్ దగ్గరికి వెళ్ళాడు, మాకు వద్దన్నారు. హోలీనెస్ దగ్గరికి వెళ్ళాడు, వద్దన్నాడు. సెవెంత్ డే దగ్గరికి వెళ్ళాడు, వద్దన్నాడు. రోమన్ క్యాథలిక్ దగ్గరికి వెళ్ళాడు, వద్దన్నాడు. అందరూ తలుపు పూసేశారు. బాధపడుతున్నాడు, చాలా నొప్పులు వచ్చేస్తున్నాయి. అవునా కాదా? రోజు రోజుకి పాస్టర్కి నొప్పులు పెరుగుతాయి. ఒక గర్భిణీ స్త్రీకి రోజులు గడుస్తున్నట్టు ఏమవుతాయి? నొప్పులు వస్తాయి. నొప్పులు వస్తున్నాడు ఎలా ఉంటుంది తెలుసా? నొప్పులు వస్తాయి ఎలా ఉంటుంది తెలుసా? బాగున్నారే అంటారా? ఎవరైనా వస్తా టాప్ మా కొమ్మ కూడా. నొప్పులు వస్తున్న టైంలో ఎవరైనా దగ్గర ఉన్నారంటే పగిలిపోతుంటారు. అవునా? ఈ రోజు నిజంగా నిప్పులు వచ్చినాయి అనుకో, ఆమె ఎంత వేదన వస్తుంది. ఒక ప్రసంగికుడికి అంతే వేదన వస్తుంది. అవునా కదా? అవునా? ఎంతో వేదన వచ్చేస్తుంది. అది కొట్టాలని కొడతారా? అందరూ తల్లిలే కదా, తల్లిలే కదా అంతా కూడా. బాగా నిప్పులు వచ్చేస్తున్నాడు పక్కన, ఊరుకోయమ్మా అంటారు. అప్పుడు ఏమంటది? తర్వాత అంతా డెలివరీ అయిపోయిన తర్వాత నిప్పు తట్టుకోలో కూడా పీకేయాలి, సారీ అండి. అవునా?
ప్రసంగం చేసి కొంతమందికి సెన్స్ కూడా ఉండదు. అవును, కొట్టేహాడు అంటే కొట్టేహాడు, తిట్టేహాడు, గద్దించేయాడు బొత్త కోడి. ఆ ప్రసవ వేదన వాక్యం వస్తున్నప్పుడు, రిలీజ్ అవుతున్నప్పుడు ఎంత గద్దింపు, ఎంత అనాయింటింగ్ వస్తుంది తెలుసా? అసలు కదా అర్థం కాదు. నన్ను పాయింట్అవుట్ చేసేసాడు, నన్ను ఏం చేసేసాడు అని. ఆ పక్కన భర్త ఉంటే పళ్ళు రాలిపోతాయి, భర్తకు అంతకాలం గట్టి కూడా అర్థమైందా? అని తెలుసా మీకు? ఎందుకని ఆ ప్రసవ వేదన విలియం బ్రాండర్ అందరికీ వచ్చేసాడు, ఆయన ప్రసవ వేదన వచ్చేసి. అవునా? హల్లెలూయా. ప్రసవ వేదన వచ్చిన తర్వాత బిడ్డను కనేసాక, అవునా, సంతోషం అవ్వాలి. ఆ కారణాన్ని బట్టి ప్రవక్త విలియం బ్రాండర్ సీల్స్ తెరవబడిన తర్వాత సారీ సిస్టర్, సారీ, మేము క్షమిస్తాను. ఎందుకంటే తనలో ఉన్నదంతా కూడా ఆమెకున్న సంతోషం అంతా మామూలు, ముందున్న బాధ అంతా మర్చిపోయి సంతోషంగా వస్తుంది. అప్పుడు అంటారు, నువ్వు ఎంత గట్టి పుట్టావు తెలుసా? అవునా, నన్ను క్షమించి. అప్పుడు ప్రేమ, సమాధానం ఏమవుతుంది? ఐక్యత అన్ని కలుస్తాయి. అకారణం బట్టి గమనించండి, మొట్టమొదట రాకళ్ళు ఏం జరిగింది? ఇప్పుడు ఏం జరిగింది? ఆ రోజు తలవాల్చుకోవడానికి స్థలం లేదు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు తలుపులు మూసేశారు, కానీ ప్రసవేదన వచ్చినప్పుడు ఏం జరిగింది? పశువుల సాల్లో జన్మించేసింది. ఎక్కడ ఆహారం? ఎక్కడది ఆహారము? తినే స్థలం. ఈ రోజు జబర్సన బిల్లు మనకి ఎలాగో తెలుసా? రొట్టెల గృహంలా ఉంది. చదువుకునే వర్తమానాలు కావచ్చు, అన్ని అక్కడి నుంచి మనకు వస్తుంది. ఎందుకని అక్కడ క్రీస్తు గడి వర్తమానం జన్మించింది. ఆ జన్మించిన వర్తమానం అలాగే వెళ్తుంటే ఇప్పుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదు. కానీ ఎవరికి ఉంటుంది తెలుసా? ఈ వర్తమానంలో పక్షులు ఉన్నాయి, ఈ వర్తమానంలో నక్కలు ఉన్నాయి. ఆ నక్కలకి చోట్లు ఉన్నాయి, పక్షులకి చోట్లు ఉన్నాయి. కానీ యథార్థ పరులకు, వాక్యం ఇచ్చేవాళ్ళు చోట్లు. మనిషి కుమారుడికి తలవాల్చుకోవడానికి స్థలము ఉందా? ఎస్, ఉంది. ఇప్పుడు ఆ స్థలంగా ఎవరు కాదు, వదిలి. మొట్టమొదటి రాకలో యేసుకు చోటు లేదు, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ఇక్కడ చోటు ఉంది. ఎక్కడ? తనక వధువులో. ఒక ఉదాహరణ చెప్పనా? నేను చెప్తా. నాకు వివాహం కాకమునుకు నేను ఒంటరిగా ఉండేవాడిని. నా కష్టం, నా బాధ, ఏం తినాలి, ఏం తాగాలి, టీ పెడతానికి వాళ్ళ మీద ఆధారపడవలసి వచ్చింది. ఇప్పుడు నాకు మ్యారేజ్ అయిపోయింది, అవునా, నాకు తోడుంది, బోపెట్టేవాళ్ళు ఉన్నారు, నాతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు, నాతో సంభాషించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒంటరి వాడినా? నేను నా భార్య ఒడిలో తలవాల్చుకుంటాను, నా భార్యతో మాట్లాడతాను. అవునా? నా పరిస్థితి మారిందా? ఒకప్పుడు యవనస్తుడిగా ఉన్నప్పుడు ఒంటరిగా గడపడం, అవునా? కానీ ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత ఎవరు వస్తున్నారు? నా భార్య వస్తుంది. నా భార్య తలవాల్చుకుంటాను, హాయ్ డార్లింగ్ అని మాట్లాడతాను, ఐ లవ్ యూ చెప్తాను, తను నాతో మాట్లాడతాను, ఇద్దరితో సహవాసం ఉంటుంది. యంగ్ స్టేజ్ ఉన్నాడు ఇప్పుడు లేదుగా. మొట్టమొదటి రాకూడని బ్యాచులర్, ఇప్పుడు బ్యాచులర్ కాదు. ఆయనకు ఒక భార్య ఉంది. ఇప్పుడు ఆయన ఎక్కడ తలవాల్చుకుంటాడంటే, ఇప్పుడు వధువు హృదయాల్లో, వధువు దగ్గర తలవాల్చుకుంటాడు. ఆయన మీరు చోటిస్తారా? చూపిస్తారా? పాత 2000 సంవత్సరాల క్రిస్మస్ దగ్గర ఉన్నారు. ఇప్పుడు మరో క్రిస్మస్ జరిగింది కాబట్టి, మరో క్రిస్మస్ జరిగిందా? ఆ రోజు శరీరధారిగా జన్మించాడు, ఈ రోజు ఫుల్ ఓడ్గా. అవునా? అవునా? అప్పుడు శరీరధారిగా ఉన్నాడు బ్యాచులర్, ఇప్పుడు ఆయన బ్యాచులర్ కాదు. ఆయనకు ఒక భార్య ఉంది, భార్యని సంపాదించేసుకున్నాడు. అవునా? నువ్వే నా భార్య. ఇప్పుడు తలవాల్చుకుంటే చోటు ఉంటుంది కదా. నేను బ్యాచులర్ ఉన్నాను అనుకో, ఏదో మూడుకెళ్ళి పడుకున్నాను. ఇప్పుడు నా భార్య ఉంది కాబట్టి ఏ టైం అయిపోయినా నా భార్య దగ్గర. అవునా? నా బిడ్డ సరి చేస్తుంది, నాకు నీళ్లు పెడుతుంది, నాకు తినడానికి ఆహారం పెడుతుంది, ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు నాకు ఆధారం ఉందా లేదా? ఒకవేళ వివాహం కాలేదనుకో, ఎక్కడికి వెళ్తాం, ఏ టైం వెళ్ళి ఒకటే మనకి ఏదో మూల ఎక్కడ దిగినా కాలం గడిపేస్తా. అవునా? అవునా కాదా? ఇప్పుడు రవికూరకు మ్యారేజ్ అవ్వలేదు, నాకు మ్యారేజ్ అయిపోయింది. మనం ఇంటికి వెళ్ళకపోని ఏం ప్రాబ్లం ఉండదు.
ఆయన ఇంటికి వెళ్ళకూడదని నా ఉద్దేశం కాదు, కానీ ఉదాహరణ చెప్తున్నాను. ఖచ్చితంగా నేనైతే వెళ్ళాలి. మొట్టమొదటి రాకల్లో ఆయన తలవాల్చుకోవడానికి చోటే లేదు, వస్తున్నాను. ఎందుకు లేదు? భార్య లేదు, అవునా? కానీ ఇప్పుడు భార్య వచ్చేసింది. యేసుక్రీస్తుకు ఒక భార్య ఉందా? ఎవరా భార్య? మరి నేను చెప్పగలను. యేసుక్రీస్తు భార్య నేను, యేసుక్రీస్తు శరీరాన్ని నేను. ఆయన ఎక్కడ తలవాల్చుకుంటాడు? మన దగ్గర. నేను భార్య ఆయనకి నా దగ్గరికి వస్తాను, ఎక్కడికి వెళ్ళా రావాల్సిందే, అవునా? రాకపోతే ఏం చేద్దాం? భార్య ఎక్కడున్నారండి? బయలుదేరారండి, వచ్చేస్తున్నారండి, నీళ్ళు పెట్టానండి, రైస్ వండేస్తున్నారండి, మీరు తప్పకొచ్చేయండి అని ఫోన్ చేసి కూడా ఉంటారుగా, అవునా కదా? మరి మీరు రోజు ఫోన్ చేస్తున్నారండి, ఎక్కడున్నారు సార్? డ్యూటీ అయిపోయిందా? ఇంటికి వస్తున్నారా లేదా? నీళ్ళు పెట్టేనా అని ప్రార్థన చేస్తున్నారు. ప్రభు వస్తున్నాడా ప్రతిరోజు? మహిమ కలుగును. ఇప్పుడు ఆయన తలవాల్చుకోవడానికి చోటు వచ్చేసి ఆయన భార్య ఆయన తలవాల్చుకోవచ్చు. నక్కలకు ఉన్నాయి, ఆకాశ పక్షులు కూడా ఉన్నాయి. ఆకాశ పక్షులు రోమ్ అయితే ఈ నక్కల ప్రొటెస్టెంట్ సంఘాలు ఈ రెండింటికి చాలా విచ్చలవిడిన పరిస్థితులు ఉన్నాయి, లగ్జరీలు ఉన్నాయి. కానీ మనకైతే సామాన్యమైనటువంటి తొట్టిని ఇచ్చాడు, తీసుకొచ్చాడు. దేవుడి మహిమ కలుగును. సంతోషంగా ఉన్నాయి, రాత్రి సంతోషంగా ఉన్నారా? మొట్టమొదటి రాకడ మరియకు సత్రంలో స్థలం లేదు, పశువు తొట్లకు, అవునా? ఆ మరి ఎవరో కాదు, ఈ కాల ప్రాప్తి వెళ్ళిన ప్రయాణం వాక్యాన్ని తీసుకొచ్చాడు. ఏ సంఘాల్లో చోటు లేదు, ఆయనకి సత్రంలోకి వచ్చేసి ఆయన సత్రంలో డెలివరీ జరిగిపోయింది, ప్రసవం జరిగిపోయింది. ప్రసవం ఫుల్ వర్డ్, ఫుల్ వర్డ్ రివెలేషన్ వచ్చేసి ఆ రోజు ఆ యొక్క గొర్రెల కాపలు వెళ్ళినప్పుడు అక్కడ అంతా పర్లోకం అంతా సైలెన్స్ అయిపోయింది. గొర్రెల శాలలో ఆరాధన స్టార్ట్ అయింది, చెప్పర్సన్ వీళ్ళు ఆరాధన స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆయనకి మళ్ళా ముందుకు వెళ్ళేటప్పుడు తలవాల్చుకునే స్థలం లేదు, అప్పుడు ఎదిగాడు, స్థలం లేదు. ఇప్పుడు జన్మించిన తర్వాత 60 సంవత్సరాలు అయిపోతుంది, స్థలం లేదా? ఆ రోజైతే ఆయన బ్యాచులర్, ఈ రోజైతే ఆయన భార్యను సంపాదించి ఆయన భార్య ఆయన తలవాల్చుకునే చెప్పగలరా ధైర్యంగానే? నేనే ఆయన తలవాల్చుకునే స్థలం. దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ ఆల్. మా గురించి మనం ప్రార్థన చేసుకుందాం. ఎంత అద్భుతమైన వాక్యాన్ని దేవుడు ఇచ్చాడండి. రియల్లీ బ్లెస్డ్ వర్డ్ ఇది. నిజంగా దీవించబడిన వాక్యం ఇది. ఓ చాలా సంతోషంగా వాక్యం ఇది. ఓ చాలా థ్రిల్లింగ్ ఇస్తా ఉంది వాక్యం. ఈ రోజు వాక్యాన్ని పట్టుకుని విలియం బ్రానమ్ వచ్చాడు. ఆయన ఓ మరీ దేవుడు కాదు, విలియం బ్రానమ్ కూడా దేవుడు కాదు. ఓ మరీ వాక్యాన్ని క్యారీ చేసింది, విలియం బ్రానమ్ కూడా వాక్యాన్ని క్యారీ చేశాడు. ఓ వాళ్ళిద్దరు దేవుడు కాదు. ఓ మరీ చేతిలో ఉన్న ఆ యొక్క బిడ్డను ఆరాధించారు. ఈ రోజు విలియం బ్రానమ్ తీసుకొచ్చిన వాక్యాన్ని మనం ఆరాధిస్తున్నాం. ఓ మరిని ఆరాధించిన వాళ్ళు తప్పిపోయారు. ఈ రోజు విలియం బ్రానమ్ ఆరాధించిన వాళ్ళు తప్పిపోయారు. అయితే మరి నుంచి వచ్చిన శిశువుకి ఆ యొక్క యేసుక్రీస్తుకి చోటు లేదు. కానీ ఈరోజు పరిపూర్ణమైన వాక్యానికి చోటు వచ్చేసింది. ఒకటే కారణం, అక్కడ వధువు లేదు, ఇక్కడ వధువు ఉంది. ఓ వధువు ఉంది, ఈ వధువుకి వధువు ఆయనకి స్థానం ఇస్తా ఉంది, తలలాయికి స్థానం ఇస్తా ఉంది. ఆ వధువు నేనే దృఢంగా స్థానంలో నువ్వు రా. భాగ్యాన్ని ఇచ్చాడు ఆయన. ఓ ఈ సంఘాలన్నీ లాడ్జ్లన్నీ క్లోజ్ చేసేసాయి. సామాన్యమైన ప్రజలందరికీ మన దగ్గరికి వచ్చాడు, నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చాడు ఆయన. ఎందుకంటే మనం ప్రేమిస్తున్నాడు ఆయన. నువ్వు ఏ స్థితిలో ఉన్నావనేది కాదు, నీకు డబ్బు ఉందనేది కాదు, నువ్వు పేదరికలు ఉన్నావని కాదు. ఒక సామాన్య వచ్చాడు ఆయన. ఇప్పుడు కూడా సామాన్యమైన ప్రజల్లోకి నీలోకి వచ్చాడు ఆయన. చాలా ధన్యురాలు. ఓ సోదరుడు చాలా ధన్యుడు అయి ఉన్నావు. ఎవరేం చెప్పినా లెక్క చేయదు, నువ్వు చాలా ధన్యుడు. మరి వాక్యాన్ని తీసుకున్నందుకు ఆమె వ్యభిచారం అన్నారు, రకరకాలుగా మాట్లాడారు. కానీ ఆమె స్త్రీలందరిలో ధన్యురాలని రాయబడింది. ఈ రోజు నిన్న అనవచ్చు, నిన్ననే రకరకాలుగా నేను దూషించవచ్చు. సోదరి
ఈ రాత్రి దేవునికి వాక్యం ఇచ్చాడు. ఓ ఆ పశువుల సాల్లోకి వచ్చి వాక్యం ఇచ్చాడు. ఈరోజు నీవే ధన్యురాలు అయి ఉన్నావు. ఈరోజు మనమే ధన్యులమై ఉన్నాము. ఈ సంఘాలన్నీ లాడ్జ్లవి, స్థలాలు ఎవరు, సామాన్యమైన ప్రజలు ఆయనకి స్థలం ఇచ్చారు. ఆయన వధువు దగ్గర ఆయనకి ఆ స్థలం ఉంది. ఈ రోజు ఆ వధువు మనమని నేను నమ్ముతున్నాను. ఎంత మందిని నేను నన్ను లెక్క చేయొద్దు, దూషించడం లెక్క చేయొద్దు. ఎందుకంటే నీవు ఆయనకి నివాస స్థలమై ఉన్నావు. ఓ గొప్ప పనులు త్రోసేస్తే నీవు అంగీకరించావు. ఈరోజు నువ్వు ధన్యురాలు సోదరు. మొట్టమొదటి రాకడలో మరి అలాగే అంగీకరించిందో, ఆ గొర్రెల కాపర్లు అలాగైతే అంగీకరించారు. చివరి రాకడలో రెండో దిగొచ్చినప్పుడు ఈ రోజు అంగీకరించే ప్రజలుగా దేవుడు వాళ్ళు ఉంచాడు. ఓ ఇది కృప కాదా, ఇది దయ కాదా? ఓ నిజంగా నిలబడి ఉన్నాడు వాక్యం కొరకు నిలబడి ఉండండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఓ ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. నిజంగా మీరు ధన్యులై ఉన్నారు. ఓ సంఘములన్నిటిలో, అన్ని సంఘాల్లో మీరే ధన్యమై ఉన్నారు. ఓ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుని సోదర ప్రభువులు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ఏకీభవించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రములు ప్రభువా. సర్వోన్నతునికి స్తుతులు, స్తోత్రములు. సాయంకాల సేమలు అద్భుతకరంగా దేవా, మధ్యలో మీరు దిగి వచ్చిన ఆయన, ఇగో ముద్రల కింద ఉన్నటువంటి ప్రభా, అసలైన క్రిస్మస్ నాయన మా కొరకు తెలిసిన విధానం చెల్లిస్తా ఉన్నాం ప్రభా. ఈ కాలంలో నాయన ఇగో ప్రసవ వేదనతో ప్రభా, ఇదిగో ప్రవక్త తీసుకొచ్చిన వాక్యమును నాయన ఇగో మాకు అందరికీ పరిచయం చేసావు ప్రభా. ఇగో వాక్యాన్ని మేము స్వీకరిస్తా ఉన్నాం తండ్రి. ఓ తప్పనిసరిగా ప్రభా, ఓ వధువులో నువ్వు తల వాల్చుకోవడానికి ఇగో తండ్రి మేము అందరం సిద్ధంగా ఉన్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు కదిలించమని ప్రార్థిస్తున్నాం. రూమ్ లో గాని ప్రభా, అప్రోటెడ్ సంఘాల్లో గాని నాయన నువ్వు తల వాల్చుకోవట్లేదు కానీ నాయన ఇదిగో తండ్రి నీ వధువులో మాత్రమే ప్రభా నువ్వు తల వాల్చుకునే దేవుడు అన్నావు ప్రభా. నీ భార్యతో మాత్రమే ప్రభా నువ్వు వ్యక్తిగతంగా ప్రభా నువ్వు దర్శించే దేవుడు అన్నావు నాయన. రాత్రి కాల సమయంలో ఇచ్చినటువంటి వర్తమానాన్ని ప్రభా ప్రతి ఒక్కరు ఫలింపజేయండి నాయన. వాటి సేవకులను అభిషేకించండి. నువ్వు వాడుకున్న విధానం బట్టి నీకు స్తుతులు, స్తోత్రం ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి రాత్రి కాల సమయంలో ప్రతి ఒక్కరు సమర్పించుకుందరు గాక. ఇదిగో తండ్రి నూతన సంవత్సరంలోకి మేము అడుగు పెడతాం. ఇదిగో తండ్రి ఈ యొక్క పాత సంవత్సరంలో జరిగినటువంటి ప్రభా ప్రతి తప్పులు పొరపాట్లు నాయన మన్నించండి ప్రభా. వేషధారులుగా మేము ఉండాలనుకోవట్లేదు. ఇదిగో తండ్రి 7వ ముద్రను ప్రత్యక్షతను ప్రతి ఒక్కరు కలిగిన ఆయన ఏ విధంగా ముద్రలు తెరబడినప్పుడు నాయన ఏ విధంగా నాయన ఒక ప్రేమగా మారిపోయాడో ప్రభా మేము కూడా ప్రేమగా మారిపోదుము గాక. ఓ తండ్రి నూతన ఆత్మలు ప్రభా ఇదిగో నాయన రాత్రి కాల సమయంలో దర్శించండి నాయన. ఈ వర్తమానం ద్వారా ప్రభా మీరు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు నమ్ముతున్నాను. ఈ గడి వర్తమానం ప్రతి ఒక్కరు విశ్వసించుదురు గాక. ఏర్పాటు చేసిన కుటుంబాన్ని దీవించండి నాయన. ప్రతి ఒక్కరు మీరు దర్శించమని ప్రభా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ఇదిగో నేను సేవకులు అభిషేకించి మాతో మాట్లాడినందుకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన. మన ప్రభువైన యేసుక్రీస్తు అద్భుతములకు ఈ రాత్రి కూర్చున్న బిడ్డలందరికీ, కూడికి ఏర్పాటు చేసిన బిడ్డలకు, స్వార్థమైన వధువుకి ఆడిన సదాతో ఆయనకు తలవాల్చుకునే స్థలముగా ఉంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.